గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవరెన్ గోలీ సోడా ఫ్రాంచైజ్ మీ సొంతం. సరే గురుగారు, మీరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. ఎప్పుడు కూడా మీ చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటదా కాంట్రవర్సీ అనేది? నేను ఇవాళ కూడా నేనేమి యుద్ధం చేయాలనుకోవట్లా, నన్ను విమర్శించిన వాళ్ళ మీద కక్ష పెంచుకోవాలా ఏం లేదు. నేను ఒకటే అనుకుంటా, నేను చేసేది కరెక్ట్ అయితే అమ్మవారు నా వైపు ఉంటుంది, నేను చేసేది తప్పైతే నన్ను నాశనం చేస్తుంది. అంతే, సింపుల్ లాజిక్. సర్వనాశనం అయిపోతా నేను కనుక శాస్త్రానికి విరుద్ధం చేస్తే, నేను ఒకవేళ దశమహావిద్యల్లో నేను చేసేది తప్పైతే, నేను చేసే పూజలు తప్పైతే, నేను వామాచార విధానాన్ని తప్పుదో పట్టించినా, లేకుంటే తంత్ర మార్గంలో తప్పు చేసినా నన్ను 100% అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. ఒకవేళ నేను తప్పు చేయకపోతే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని అమ్మవారు చూస్తుంది. అంతే, అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో మీరు అప్పుడప్పుడు రంగురంగుల బట్టలు వేసుకొని అద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ గా, మరి ఇంత ప్రెషర్ లో, ఇంత టార్చర్ లో, ఇంత టార్గెట్ లో సేద తీరాలంటే కనీసం ఈ మాత్రం లేకపోతే నేను బతికేది ఎట్లా? ఇంత అద్భుతంగా అసలు ఈ ఫామ్ హౌస్ ఇలా తీర్చిదిద్దాలని ఎలా అనుకున్నారు గురుగారు? ఏం లేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంతే. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. కేసీఆర్ ధీటుగా నేను కట్టాలి. కేసీఆర్ ఆయన గెస్ట్ హౌస్ లో ఉండే అంత భాగం కాదు మనది, గ్రీనరీ తప్ప ఏముండదు ఇక్కడ. ఓకే గురుగారు, ఒక్కసారి ఆ బండిని చూడండి. ఆ బండి ఎవరిది గురుగారు? నాకు చేతకి ఇట్లా పెట్టాలని చెప్పి అనిపించి చేతకు అడిగితే చేతకు పెట్టాలని ఇక్కడ పెట్టాలని కొనుక్కున్నా. ఇది 4,000కు 3,500. ఈ బండి గుజరీ బండి అదే తుప్పు బట్టి ఇట్లా ఉంది, దీన్ని 4,000 కొని పెట్టాడంట. కలర్ వేసిందండి, కలర్ కూడా వేసారంట. వేణుస్వామి గారిని ఏమనాలని? 4,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు కూడా రాష్ట్రాలు కొనొచ్చు. మరి అంతే కొన్నారు గురుగారు. కారు కూడా పైకి ఎత్తేసారు, కింద ఉండకూడదు కార్ అని పైకి ఎత్తేసారు. అది బ్యాంకాక్ లో మనము వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక సిక్కుల వాళ్ళది హోటల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఒక రెడ్ కలర్ కార్ గోడకు పెట్టింది. అవును గురుగారు, తెలుసు కదా. నాకు అప్పుడు చూసినప్పుడు నాకు కూడా నా ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలని చెప్పి జెన్, మారుతి జెన్. సో ఇది ఇంజన్ ఉండదు దాంట్లో. ఇంజన్ లేకుండా దాన్ని తీసుకొచ్చి 50,000 కొనుక్కొచ్చి 2 రాడ్లు పెట్టి పైన పెట్టి దానికి పెయింటింగ్ వేయించుకున్నా. కాదు గురుగారు, సరే నేనంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను. నేను చూసి వచ్చా, ఒకసారి వెళ్ళి చూసాను. మేమంటే ఒకళ్ళము అలా వెళ్ళాము. మీకేం పని గురుగారు? బ్యాంకాక్ వాకెన్ స్ట్రీట్ లో ప్రపంచంలోని అందాలన్నీ ఆడే ఉంటాయి కదా. అవును, మీకేం పని గురుగారు? బ్యాంకాక్ పోయి వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసి స్వాములనే గుళ్ళో పూజారి కాదండి నేను, ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ అనేది నా వృత్తి, నా ప్రవృత్తి ఎంజాయ్ చేయడము. ఓకే, మీరు భలే ఉన్నారా మీరు. అంటే మసాజ్ కూడా చేయించుకుంటారు మీరు అక్కడ? మసాజ్ ఇండియా దాటిపోయేంత సీన్ లేదు, హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అతడి సినిమాలో. దీనికోసం ఇంకా బ్యాంకాక్ కు మసాజ్ కు పోయిందంటే వాడు 100% వేస్ట్ ఫెయిల్ అని అర్థం. అవునా? ఏంటి గురుగారు అట్లా? హైదరాబాద్ లో ఉన్నాయి కదా. మరి మీరు ఎందుకు వెళ్ళారు మసాజ్ బ్యాంకాక్? నాకు బ్యాంకాక్ లో ఫ్రూట్స్ అంటే ఇష్టము, బ్యాంకాక్ లో వైట్ శాండ్ బీచ్లు అంటే ఇష్టము. సో నా ఇష్టం అది. నేను అక్కడ కూర్చొని నేను పటాయా కూరలాయిలండ్ వెళ్ళి కూరలాయిలండ్ లో కూర్చోవడం ఇష్టం, కొబ్బరి బొండాలు తాగడం ఇష్టం. నేను అక్కడ ఉంటే నేను ఫుడ్ తినను, కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ మీద ఉంటాను జీవితం. 5 రోజులు ఉంటే 5 రోజులు అదే తింటా నేను. సూపర్ గురుగారు. బ్యాంకాక్ ఆల్రెడీ నాకు తెలిసి నా ఎంటర్ అయింటది కాబట్టి అబద్ధం చెప్పాను, 35 టైమ్స్ వెళ్ళి ఉంటాను. 35 టైమ్స్? అంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రపంచంలోనే #1 స్టోన్స్ దొరుకుతాయి. ఓకే. అక్కడ స్టోన్స్ దొరుకుతాయి. చోన్బురి అని ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. సో కూర్చోండి గురుగారు ఒకసారి. సో ఆ రోడ్డు మీద పెట్టి అమ్మే దాంట్లో భాగంగా నేను వెళ్ళి స్టోన్స్ ఫ్రీగా ఇస్తాను, అమ్మను ఫ్రీగా ఇస్తాను. నా క్లయింట్లకు ఎవరికైనా నేను ఫ్రీగానే ఆ స్టోన్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఓకే, అందుకోసమే వెళ్తా. ఒక రోజు ఆ పని చూసుకొని మిగిలిన 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పని చేసుకొని వెళ్ళిన ప్రతిసారి నేను చూసేది ఏంటంటే కోరల్ ఐలాండ్ లో వెళ్ళి 2 days ఉంటా. ఓకే. రెండోది ఏంటంటే అక్కడ కోరల్ ఐలాండ్ లోపలికి వెళ్ళారు గురుగారు? వాటర్ లో వెళ్ళలేదు, భయం నాకు. భయమా? వాటర్ అంటే భయం ఏం లేదు, ఈత కొడతా. అలాంటివి చేయాలంటే కొద్దిగా భయం నాకు. ఎత్తైన ప్రదేశాలంటే నాకు అది అంటే నా బంధువులు కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి చనిపోయినారు. బంగి డ్రైవ్ అంటారు కదా గురుగారు, చేయలేను నేను, చేయలేదు. జగన్ గారు చేసినారు చాలా. అంటే దానికి ఒక ఏజ్ ఉంటుందండి, 35-40 years అంటే ఓకే. మీరు వృద్ధులా గురుగారు? ముసలివారా? ముసలివాడిని, మీకంటే ముసలివాడిని గురుగారు. సరే గురుగారు, అసలు ఈ ఫామ్ హౌస్ లో ఈ వేదిక, ఈ గార్డెన్ ఎందుకు గురుగారు? ఇదంతా ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారంటారు ఇక్కడ? నేను చెప్పాను కదా, ఇది కమర్షియల్ కాదు, నా కోసము నా ఇష్టం కోసము నేను కట్టుకున్నటువంటిది. ఇప్పుడు నిన్న ఆశీర్వచనం ఇక్కడ చేసుకున్నాం మేము, వేద ఆశీర్వచనం. మా అమ్మగారి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాము. స్టేజ్ మీద ఫోటో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఫోటోకి దండం పెట్టుకొని పూలు వేసి వెళ్ళారు. సో నా పర్సనల్గా ఇక్కడ నేను చేసుకునే కార్యక్రమాల కోసం నేను చేసుకున్నాను.
ఇక్కడ ఏం చేస్తానంటే విఐపీలకు సంబంధించిన కార్యక్రమాలు, సినిమా వాళ్ళకి సంబంధించి, పొలిటీషియన్స్ సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి వాళ్ళ కార్యక్రమాలు ఏంటివి? పూజా కార్యక్రమాలు, పూజలన్నీ పూజలు. చూపిస్తా. అక్కడ వెళ్తే చూస్తాం. ఓకే ఇప్పుడు ఓకే. ఇక్కడికి ఏమైతుంది అంటే అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ, వాళ్ళకి ఆశీర్వచనం ఉంటది కదా. ఓకే. సో ఆశీర్వచనం పండితులు వేద పండితులు వచ్చి ఆశీర్వచనం ఇస్తారు. వేద పండితులు వచ్చిస్తారు. యజమా ఇప్పుడు మీరున్నారు, ఆ, మీరు ఇక్కడ పూజ చేయించుకున్నారు నా దగ్గర. ఆ, సో మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు ఆశీర్వచనం ఇవ్వాలి కదా. అవును. సో ఆ ఆశీర్వచనం అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే ఓకే. అంటే నేను తిరుమలలో ఒక్కనే కాదు కూడా కదా. దేవుణ్ణి మొక్కొని వచ్చిన తర్వాత ఏడుకొండల స్వామిని శ్రీవారిని రంగమండపంలో ఎలాగైతే ఆ, ఇస్తారో, ఆ, ఆ ఆ, శ్మశానంలో తప్పి రంగమండపంలో, ఆ, రంగమండపంలో ఇస్తారు. ఆ, ఆ రంగమండపంలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా కూర్చోబెట్టి, ఇక్కడ అవభృత స్నానం అంటారు, మనం కూర్చోబెట్టి ఆ నీళ్లు చల్లి వేదాశీర్వచనం, టీటీడీ పంతులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆశీర్వచనం ఇప్పిస్తాం స్పెషల్ గా. ఓకే సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే మీరు అడగొచ్చు పక్కనే, ఇక్కడ నుండి ఇక్కడికే వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ నుండే వచ్చేస్తారు ఇక్కడికి. అదే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే మాంసము మద్యం సేవించి ఆ నోటితో మంత్రాల పద్ధతి ఇంత స్పష్టంగా మీరు చెప్పిన పలికారు. కదా అని నన్గన్నులు జేవరింప అదరం బల్లాడ వేల్లే పునరధ్యద్భృకుటే భుజంగ యుగలే పోత్కార ఘోర నిగుడుల్లలాడ పలకం బందంత ఘర్మాంబుల్ ఆయుర్వేద ద్రీక్షురూక్ష నయనక్షవేల కరాళ ధ్వనిన్. గురుగారు మీరు ఏం పలికారో నాకేం అర్థం కాలేదు కానీ ఇందీవరా- అర్థం చెప్పండి గురుగారు. ఇందీవరాక్షుని వృత్తాంతము అని గంగను ఎలా కిందికి తీసుకొచ్చాడు ఆ, అనేటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీద పోయి ఛాయమ్మ అంటే చండాలంగా ఉంటది. ఉమ్, అట్లనే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు కూడా పోయి మంత్రాలు చదువురా నాయన అంటే నాకు మంత్రాలు వచ్చు రావు అని కాదు. ఉమ్, ఎల్వి ప్రసాద్ గారింట్లో 1991 ప్రాంతంలో సత్యనావర్తం చేయించినందుకు హైయెస్ట్ పెయిడ్ బ్రాహ్మణుడిని 250 రూపాయలు ఇచ్చారు ఆ టైంలో. అప్పట్లో, ఇప్పుడు 1991 ఓకే. 91 ప్రాంతంలో 250 రూపాయలు ఇచ్చారు నాకు ఎల్వి ప్రసాద్ గారు. అప్పుడు మీ వయసు ఎంత గురుగారు? 14 ఏళ్ళు అనుకుంటా. ఐ థింక్ 10th కూడా కాదు. 10th కాదు, ఆ, అంతే. ఐ థింక్ 9th 10th లో ఉన్నా నేను. ఓకే ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ, ఎన్ని పూజలు చేయించాను, ఎంతమంది ఇళ్లలో చేయించాను అనేది నాకు తెలుసు కదా. ఆ, ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో, రామానాయుడు గారి ఇంట్లో, ఆ, చాలా మంది ఇంట్లో కార్యక్రమం, కృష్ణ గారి ఇంట్లో ప్రత్యేకించి సో చాలా కార్యక్రమాలని మేము నిర్వహించినాము. ఉమ్, అన్ని పూజలు, గృహ ప్రవేశాలు అవన్నీ మేము చేసినాయే. ఉమ్, సో రూపాంతరం చెందొద్దా? ఓకే, ఎందుకు ఓకే. రూపాంతరం చెందొద్దు? ఖచ్చితంగా. ఒక జర్నలిస్టు ఛానల్ ఓనర్ గా మారొచ్చు, ఒక ఆఫీస్ బాయ్ లేదా లైట్ బాయ్ సినిమా హీరోగా మారొచ్చు, డైరెక్టర్ గా మళ్ళీ మారొచ్చు. కాంట్రవర్షియల్ ఎందుకు పోతారు? నేను అట్లా ఛానల్ ఓనర్ అంటే మళ్ళీ ప్రాబ్లం కదా. కాదు, నేను అభివృద్ధి గురించి ఓ, రైట్, రైట్, రైట్. కాంట్రవర్సీ అనట్లా. రైట్ రైట్ రైట్. ఇప్పుడు లైట్ అభివృద్ధి గురించి అయితే ఇప్పుడు పోతారు అబ్బాయి ఇప్పుడు హీరో ఉన్నాడు, లైట్ మెన్ కి వచ్చినోడు హీరో కాలేదా? ఓకే జూనియర్ ఆర్టిస్ట్ అయిన త్రిషో ఈ రోజు హీరోయిన్ కాలేదా? ఆ, జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి. ఓకే. అట్లనే టీవీ యాంకర్ అయిన నయనతార ఇవాళ దేశాన్ని ఎదుర్కొన్నటువంటి హీరోయిన్ కాలేదా? ఉమ్, నేను అనే పాయింట్ ఏంటంటే ఉమ్, ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ జాతకం బాగుంటే, యోగాలు బాగుంటే ఎంతో పైకి ఎదుగుతారు అని చెప్పడం నా లక్ష్యం. అంతేగాని ఎవరిని విమర్శించట్లా. ఎవరి అదృష్టాన్ని మనం ఏం పీక్కోలేమండి, లాక్కోలేము. అంతే అంతే. మీ అదృష్టం మీది, నా అదృష్టం నాది గురుగారు. ఎవరి అదృష్టం వాళ్ళది. ఒక గురుగారు ఈ కానీ కొంత బ్రేక్ ఇస్తే వీటిని వాసన ఇదంతా వస్తుంటారు గురుగారు. ఇవి బాతులే కదా? అవును, బాతులు. బాతులు ఎక్కడి నుంచి తెప్పించారు? వీటిని తాగుతున్నారు ఏంటి మీరు? మహారాష్ట్ర నుండి. వీటిని ఎందుకు తాగుతున్నారు మీరు? నాకు అర్థం నాకు కాలేదు. ఇంట్రెస్ట్. నాకు అంటే అవి తిరుగుతూ ఉంటే అలా ఆనందం అనిపిస్తుంది. బ్రాహ్మణులు వీటికంతా దూరం కదా స్వామి. బాతులకు దూరం ఏందండి, మీరు బడే మాట్లాడతారు. పక్కదాంట్లో కోళ్ళు ఉన్నాయి మరి అట్లాంటి. ఆ, కోళ్ళు ఏం స్వామి నాకు అర్థం కావడం లేదు. మీరు ఇగో వాటికి ఇవి ఆడుకోవడానికి ఇది మీరు ఆడుకోవడానికి అక్కడ స్విమ్మింగ్ పూల్, మీరు ఆడుకోవడానికి ఇవే. సూపర్ గురుగారు మీరు మాత్రం. ఆ, ఓకే. ఒక్కసారి గురుగారు నాకు రాజకీయంగా ఇదేం గురుగారు? ఇవి కూడా అవే. ఇక్కడ వేరే బాతులు. వేరే. ఇవి ఎన్ని fight బాతులు? చేస్తున్నాయి. వీటిల్లో కూడా ఉమ్. మనుషులలో ఎలా తణుకులు వస్తున్నామో ఆ, వీటిలో కూడా తణుకులు వస్తున్నాయి ఇవి. అందుకని అవి వాటికి వీటికి పడట్లా. అందుకని వాటిని వేరే షెడ్, వీటిని వేరే షెడ్. ఓ, ఇవేమి ఈ జాతి వేరేనా? చనిపోయినాయి రెండు నిన్న తన్నుకొని. ఈ జాతి వేరేనా? ఆ జాతి మన ఈ లోకల్ ఇవి ఆ. అవే మహారాష్ట్ర. ఓకే ఓకే. మహారాష్ట్ర, తెలంగాణ లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్. బా రెండు పోయినాయి. ఓకే ఓకే గురుగారు. ఒక వీడియోలో చూశాను నేను ఇక్కడ కమలము, బ్రహ్మ కమలమా? బ్రహ్మకమలం, సహస్రదళ సహస్ర దళ కమలము. వెంకటేశ్వర స్వామికి సహస్ర దళ పూజ అని చేస్తారు కదా, అది సేవల్లో ఒకటి ఉంది. అవును. అలాంటిదేనా గురుగారు ఇది? అలాంటిది. ఈ పుష్పాలు దొరకడం చాలా కష్టము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ. ఇవి మనం వాడే విఐపి పూజలకు, అంటే కొన్ని కోరికలు తీరాలంటే ఈ పూజలో, ఆ పూజలో ఈ పూలను పెడతాం మనం. ఓకే. ఇవి పెడతాం మనం. ఆ, ఇవి పెట్టి హోమంలో పూర్ణాహుతి సమయంలో ఈ దీంట్లో ఉన్నటువంటి పుష్పాన్ని ఆ, మనం ఆ హోమంలో వేస్తాం. ఆ, మీకు చూపిస్తాను నేను. ఇగో ఈ మొగ్గ అదే ఆ, పువ్వులు ఓకే చూపిస్తాను మీకు. దీనికోసం ఎంత జాగ్రత్తగా మీరు ఫెన్సింగ్ చూడండి. ఓకే. పెన్షన్ బాగా ఫెన్సింగ్ వేశారు. ప్లస్ తాళము ప్లస్ దీని కెమెరా. ఆ, కెమెరా కూడా పెట్టించారు దీనికి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మాకు తెలియకుండా తెంపుకుంటారేమో అని భయంతో. ఓకే. చాలా ఖరీదా గురుగారు ఈ పూజలు? ఖరీదు కాదు, ఖరీదు దొరకదు. ఈ ఫ్లవర్ దొరకదు. ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది ఈ ఫ్లవర్? ఇది ఒక్క భీమవరంలో మాత్రమే, అది కూడా ప్రత్యేకించి 1-2 నర్సరీలోనే దొరుకుతుంది.
ఓకే ఓకే అస్సలు దొరకదు. ఇది సీజన్ కూడా అక్టోబర్ ఎండింగ్ నుండి ఓకే ఫిబ్రవరి వరకు వస్తాయి. ఇవి అక్టోబర్ 8 నుంచి ఫిబ్రవరి వరకు. ఫిబ్రవరికి వస్తాయి. మీకు చూద్దాం ఒకసారి. ఓకే ఓకే లోపలికి వెళ్ళొచ్చా గురుగారు? లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దామా? ఒకసారి వెళ్ళి చూద్దాం మనము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.